1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రోజు ఏం మాట్లాడతారు మీరు? రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి, నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారని చెప్తారు. మీ భాష ఏంటి? మీరు ఇంత సీనియర్ అయ్యి మీరు మాట్లాడుతున్న విధానం ఏంటి అంటే రోడ్డు మీద తిరగనవరా అంటే అధికారం ఉంది, మీరేం చేసినా చెల్లుద్దా? ఇప్పుడే చేస్తున్నారు కదా, ఫుల్గా ఇసుక, ఫుల్గా మట్టి, ఫుల్గా మద్యం, ఫుల్గా రేషన్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి ఏదో ఛాలెంజ్ చేశారు. నేనేమంటానంటే మీ కళ్ళెదురుగుతున్న జరుగుతున్న తప్పులు. ఇసుక లారీలో 25 టన్నులు వెళ్ళాలి, 30 టన్నులు వేసుకెళ్తున్నారు. మరి ఆర్టీఓ అధికారులు మీకు ఏమి ఇస్తున్నారు చెప్పండి ఒకసారి. ఇసుక ఉచితం అన్నారు, ఏ ఒక్కడికి ఉచితంగా వెళ్ళట్లేదు. ఎవరైనా అడిగితే ఉచ్చి చౌదరి గారి అంటున్నారు. అక్కడ లారీలు వందలాది వేలాది లారీలు వెళ్ళిపోతున్నాయి. మరి మీరు ప్రజాధనాన్ని పరిరక్షించాలి కదా, ప్రజాధనానికి రక్షకుడిగా ఉండాలి కదా, అది మానేశారే. నేను మొన్న రచ్చబండ కార్యక్రమంలో తిరిగాను. మద్యం అధిక రేట్లకి అమ్మటం కానీ, 24/7 అమ్మటం కానీ. అసలు ఇవాళ మనిషి స్పృహ కోల్పోయి పనిచేయడానికి మీరు మాట్లాడితే గంజా అంటారు, దాన్ని అరికట్టలేరు. మాట్లాడితే మద్యం అంటారు, దాన్ని విచ్చలవిడిగా ప్రోత్సహిస్తున్నారు. మద్యం మధ్యలో మనిషి విచక్షణ కోల్పోయి ఈ రకమైనటువంటి సమాజ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతాడని తెలిసి మద్యం అమ్మటం నేరం కాదా? ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఎందుకు మరి ఇప్పుడు మీరు అంటున్నారు?